హలో వైజాగ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా స్వాగతం. ఈరోజు మా కిరాక్ ఆర్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫ్రాంచైజ్, ఒక బ్రాండ్, అది ఇంతింతాయి ఒట్టిడింతాయి అన్నట్టు పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఇది లాసన్ బేలో ఉన్నటువంటి స్టార్ డ్రైవ్, ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ 2 ఉంటాయి, 1 బీచ్, 2 ఫుడ్డు. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏముండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి 2 మెయిన్గా నాకు తెలిసినవి. 3వది సినిమా, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే ఈ బ్రాంచ్లు 3 కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని. సో మీడియా మిత్రులకు కూడా, ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే. ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పి ఫుడ్ బిజినెస్, చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివని అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో, సెలబ్రిటీస్ ఎవరైనా సరే. అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి మీరు, ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో. అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి చేయండి, సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చిన వెంటనే మొట్టమొదటి కాదు మన ఆర్పి గారు నాకు చేశారు. నాకేదో నాకు కొంత అవగాహన మేరకు, నేనేం వ్యాపారాలు చేయను కానీ నాకున్న ఆలోచన మేరకు కొన్ని సలహాలు ఇచ్చాను. మొట్టమొదటే మీరు చెప్పేసేయండి ఫస్ట్ డేనే, ఇలాగ నేను చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ప్లాన్ చేసాను, ఆ బ్రాంచెస్ కూడా త్వరలోనే స్టార్ట్ అయిపోతాయి అని ముందే అనౌన్స్ చేసేయండి, అప్పుడు మీకు కాంపిటీషన్ ఎవరు రారు అని నేను ఒక సలహా ఇచ్చాను. అది క్లిక్ అయిందండి ఆ సలహా. దానివల్ల ఏం జరిగిందంటే దగ్గర ఒక ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఫ్రాంచైజీల్లో ఒక 12 బ్రాంచ్లు స్టార్ట్ అయిపోయినాయి. మన శివాజీ గారు అన్నట్టు ఏదైనా ఒకటి ప్రారంభంలో కొన్ని అనుమానాలు ఉంటాయి, ప్రారంభంలో కొంచెం చిన్న తట్టుబాట్లు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని మన ఆర్పి గారు స్టాండ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతమంది విచ్చేసి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా కిరాక్ ఆర్పి గారు తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే, ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ పాప అనింది, ఆర్పీకి ఏమి నచ్చి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది. వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికీ ఉండదమ్మా ఈ భారతదేశంలో. ఓని నమ్మి మనం ఎన్ని కోట్లైనా పెట్టచ్చు, సినిమాని మాత్రం జనాలకు తీసుకెళ్లడంలో చేపల పులుసుని ఎంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాను నీకు తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి. నేను 2022 డిసెంబర్ 9వ తారీఖు, నేను దానికి ముందు మా గురువు గారు
మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెడదాం అనుకుంటుంటే ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి. నేనెంత వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ఒకటే మందలంతే. నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం. 5 కిలోమీటర్ల లైను, భారతదేశంలో ఇంతవరకు 5 కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద, ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయింది. తర్వాత మణికొండలో పెట్టాను, బ్లాక్ బస్టర్ హిట్. ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా, అది పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు, అది వేరే విషయం. ఆ తర్వాత కాజాగూడ పెట్టాను. కాజాగూడలో 50 సిట్టింగ్, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ. ఆ తర్వాత తిరుపతిలో 5 బ్రాంచులు పెట్టాం. మన ఎయిర్ బైపాస్ రోడ్డు, కరకంబాడి, తర్వాత కేటీ రోడ్డు, చలమంచి అట్లా పెట్టాం, అన్నీ హిట్ అయినాయి. తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు, సింహాచలం గారు, శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు, చూడండి ఒకసారి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరున్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని. సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఇక్కడ ఒక బ్రాంచి, తర్వాత మధురవాడ, రామ్నగర్లో 3 కూడా సిట్టింగ్ ఉంది. హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఎటువంటి పౌడర్లు కలర్ పౌడర్ లేకుండా, ఏదో చేపల్ని నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను. సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది. సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి, మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం. ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా 24 hours 365 daysలో ఎప్పుడైనా మీరు కిచెన్లోకి వచ్చి కెమెరాలు పెట్టుకోవచ్చు. ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసిన వరకు నా కిచెన్లో, హైదరాబాద్ నా కిచెన్లో తీసిన వీడియోలు ఎవడు తీసుకున్నాడు. ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి నాకు భయం లేదు. స్టాల్లో కూడా నా దగ్గర తీసిన వీడియోలు ఎవడు తీసుకుండు. నేను లాస్ అవ్వలేను, నేను చేస్తున్నది కూడా సేవతో సమానమే. అది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. చేప చికెన్ మటన్ దొరికినట్లు అక్కడ అన్ని ప్రదేశాల్లోనూ చేప దొరకదు, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. బొమ్మిడాయిలు మన వైజాగ్లో కూడా దొరకదు, ఎక్కడి నుంచి తేవాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, దాన్ని ఐస్లో పెట్టాలి. సో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రిస్కీ బిజినెస్. దీన్ని ఎవడైతే ప్రేమిస్తాడో, ఎవడైతే ఇష్టపడతాడో వాడే ఈ బిజినెస్ చేయగలడు.